కూర్చోండి. ఏం నావలమ్మా అది? అపార్థమా? చదువమ్మా. అపార్థం ఎంతటి అనర్థానికి దారితీస్తుందో దాంట్లో బాగా రాశారు. వాస్తవాన్ని తెలుసుకోకుండా మనం చాలా మందిని అపార్థం చేసుకుంటూ ఉంటామమ్మా. రామకృష్ణ మాస్టర్ని కూడా నువ్వు అలాగే అపార్థం చేసుకున్నావని మా ఉద్దేశం. నిన్న సాయంత్రం గుళ్ళో మాస్టర్ నీతో మాట్లాడటం, నువ్వు ఆయన అసహ్యించుకోవడం మేమిద్దరం చూసామమ్మా. రామకృష్ణ మాస్టారు చాలా మంచి మనసున్న మనిషి, చీమకు కూడా అపకారం తలపెట్టిన వ్యక్తి. ఆయనతో నువ్వు అలా పరుషంగా మాట్లాడటం మాకు చాలా బాధ అనిపించింది. అసలేం జరిగిందమ్మా? జరిగింది చెప్పమ్మా. ఆయనలో తప్పుంటే ఆ తప్పుకి ఆయన శిక్ష అనుభవించేటట్టు చేద్దాం. ఆ తప్పు నీలో ఉంటే సరిదిద్దుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పు, అసలేం జరిగింది? మేమిద్దరం ఒకే కాలేజీలో చదువుకున్నాం. అలా ఆడుతూ పాడుతూ కాలం గడిపాం. శారీరకంగా కాకపోయినా మానసికంగా ఎంతో దగ్గరయ్యాం. ఓ రోజున నాలుగు రోజుల్లో రాజాని పెళ్లి చేసుకోబోతున్న స్థితిలో సురేఖ ఆత్మహత్య ఎందుకు చేసుకుందో కొన్నాళ్ల తర్వాత దాని అల్మారాలో దొరికిన డైరీ ద్వారా నాకు తెలిసింది. చీరల సెలక్షన్ మగవాళ్ళకేం తెలుస్తుంది? రాజా ఇవాళ నన్ను చందన షాపుకు తీసుకెళ్లి బోర్డర్ ఏమీ లేని ఎర్రచీర కొనిపెట్టాడు. ఓ రోజున రామకృష్ణ నాకు కూడా చందన షాప్లో ఎర్రచీర కొనిపెట్టాడు. నిన్న సాయంత్రం రాజా నన్ను ఊరంతా రిక్షాలో ఊరేగించాడు. ఓసారి రామకృష్ణ నన్ను రిక్షాలో తన పక్కన కూర్చోబెట్టుకుని ఊరంతా తిప్పాడు. రాజా చాలా తమాషైన మనిషి. పొద్దున హోటల్లో కాఫీ తాగానే ఐస్ క్రీమ్ తిన్నాడు. ఓ రోజున హోటల్లో తను కాఫీ తాగిన వెంటనే ఐస్ క్రీమ్ తిన్నాడు. ఈ రోజు నా పుట్టినరోజు. రాజా వచ్చాడు. బర్త్డే ప్రెజెంటేషన్ అంటూ నాకు తీయటి ముద్దును బహుకరించాడు. ఆ తర్వాత తను నన్ను ఎత్తుకొని నా గదిలోకి తీసుకువెళ్లి తలుపు మూశాడు. అతని కౌగిట్లోని వెచ్చదనానికి నిన్న ముద్దలా కరిగిపోయాను నేను. ఇందాకే డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. నేను తల్లిని కాబోతున్నానని చెప్పింది. పెళ్లి కాకుండానే తల్లిని అవుతున్నందుకు కొంత బాధ అనిపించినా ఆ వార్త రాజాకు చెప్దామని వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అతను వాళ్ళ పెద్దవాళ్ల ముందు నేనెవరినో తెలియనట్టు మాట్లాడాడు. నేను బజారు మనిషిని అన్నాడు. ఓ మొగాడిని నమ్మి మోసపోయిన ఆడదానికి సావేగా కనిపించింది. రాజా సురేఖ జీవితాన్ని నాశనం చేసినట్టే ఈ రామకృష్ణ కూడా నా బతుకుని బుగ్గిపాలు చేయడానికే నాకు దగ్గరయ్యాడన్న నిర్ణయానికి చేరుకున్నాను. అతను నా బర్త్డే పార్టీకి వచ్చి నన్ను బలవంతంగా ముద్దు పెట్టుకోవడానికి భరించలేకపోయాను. ఆ క్షణాన అతను నా జీవితాన్ని సర్వనాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నా రాక్షసుల్లా అనిపించాడు నాకు. అతన్ని ఇక ఈ జీవితంలో కలుసుకోకూడదనుకున్నాను. ఆ కాలేజీలో చదువు మానేసి వేరే కాలేజీలో చేరాను. కానీ అతను ఇప్పుడు ఈ ఊరికొచ్చి నన్ను ఇలా వేధిస్తాడనుకోలేదు. జరిగింది ఇదనమాట. బాగుందమ్మా. ఈ అపార్థాన్ని త్వరగా ముగించడం మంచిది. ఇప్పటికీ నువ్వంటే ప్రాణం పెట్టే ఆ మనిషిని ఒక్కసారి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. అపార్థాలు తొలిగిపోతాయి. అమ్మనీ పూల చెట్లు ఏంటి పంతరంలో ఇటు వచ్చారేటి? ఇటు ఎడుతూ రాధని చూసి వెళ్దామని వచ్చామండి. మేము బయలుదేరుతాం. రాధా వస్తామండి. వెళ్ళొస్తామండి. ఇప్పటికీ నువ్వంటే ప్రాణం పెట్టే ఆ మనిషిని ఒక్కసారి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. అపార్థాలు తొలిగిపోతాయి.